మళ్ళొచ్చాడ్రా. ఏం హీరో డల్ ఉన్నావేంది? బాధగా ఉందన్నా. లవ్ స్టోరీయా? ఏది 7/Gనా? అన్నా అంత కరెక్ట్ గా మీరు ఎలాగా కనిపెట్టారు? ఎప్పుడు చచ్చిపోయింది అమ్మాయి? అన్నా అమ్మాయి చనిపోలేదన్నా, ఉంది. ఓ ఉందా? ఉంది. ఉందా? మరి 7/Gలో చచ్చిపోయినట్టు చెప్తావేంటి? 7/Gలో చచ్చిపోతుందన్నా, ఇక్కడ నా ప్రియురాలు బ్రతికే ఉందన్నా. అందుకే నా పార్ట్ 2 తీస్తున్నారు. పార్ట్ 2 ఏంటి? 7/Gది ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది కదరా. మొన్ననే షూటింగ్ అయిపోయిందని చెప్పారు. అన్నా ఇది అన్యాయం అన్నా. ఎందుకురా? పార్ట్ 2లో నా స్టోరీ ఉంటే పార్ట్ 1 నీ స్టోరీయే కదా. ఇక్కడ చావలేదు, అక్కడ చచ్చింది. ఒక్క లాజిక్ చాలు. అయినా నీది 7/G స్టోరీ ఏంటి? సేమ్ స్టోరీ అన్నా. నేను మీకు ఎప్పుడు చెప్పుకోలేదన్నా, ఇప్పుడు బయటపడ్డానన్నా. సేమ్ అంటే అక్కడ వాడి ఎదవా, ఇక్కడ నువ్వు ఎదవా? ఆ అమ్మాయి హై క్లాస్, ఈ అమ్మాయి హై క్లాసేనా? అమ్మో చాలా. అందుకే వెళ్ళిపోయింది. లక్కీ గర్ల్. లక్కీ గర్ల్ అంటారేంటన్నా? అంతే కదరా. నన్ను మాత్రం శనివారం మొదలవు. ఆ అమ్మాయి చూడ ఎంత హ్యాపీగా వదిలేసి వెళ్ళిపోయింది. అన్నా అది ఎట్లా అంటే అదేదో స్వీట్ అన్నా, నాకు సరిగ్గా తెలియలేదు. హోటల్కి వెళ్ళి ఇంకో స్వీట్ తెచ్చాను, ఫుల్గా తిట్టింది తెలుసా నన్ను చిన్నదానికే. రే అమ్మాయిలు అన్నాక తిడతారు. ఇప్పుడు ఆ మూవీలో 7/Gలో ఫస్ట్ నుంచి ఎంత చిరాగ్గా చూస్తుంది వాడిని. అవును చూస్తుంది. ఫైనల్గా ఏంటి, ఇష్టం అన్నది వస్తుంది కదా. అవును వస్తుంది. రే ఎంత చిరాకున్నా అదేదో ఫ్రూట్ తినగా చేదు అనేదో ఉంటుందిరా. అలానే ఓ ఎదురుని చూడగా నచ్చేస్తాడు అంతే. గురువు గారు అది నేను చెప్పనా? చెప్పు. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట వెప్పి చూడు పురుగులుండును. అంటే ఇప్పుడు గురువు గారు ఇదేం బాగాలేదండి. అయినా మీరు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారంటే నేను ఆ కథ సపోర్ట్ చేయాలి. నీకు సపోర్ట్ చేస్తే నన్ను వదలవు కదరా. ఏంటో అన్నా. అయినా ఈ 7G బృందావన్ కాలనీ 2 ఎప్పుడు తీసారన్నా? 2 ఎప్పుడో మొదలు పెట్టారా, సైలెంట్ గుంజారు. ఇప్పుడు షూటింగ్ అయిపోతుందని సిల్అవుట్లో ఒక మంచి పోస్టర్ వదిలేరు. అన్నా ఈ పోస్టర్ దేవుందిలే కానీ వన్ చూసారా మీరు? ఫుల్గా. అన్నా అందులో ఈ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వీళ్ళు ఉంటారు కదన్నా, ఫ్రెండ్స్ అందరు ఎదవలే అన్నా. ఈడు ఎదవలే, వీడితో పాటు అందరు ఎదవలే. వీడితో పాటు అందరు ఎదవలు కాదు, వీడొక్కడే ఎదవా. వాళ్ళందరూ బాగా చదువుతారు, పాస్ అవుతారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వీడు మాత్రం నాకు ఇంకేం రాదు అట్లా అయిపోయాడు. అన్నా అట్లా అయిపోతే వాళ్ళకన్నా బెస్ట్ జాబ్ వీడికి వచ్చింది కదా మెకానిక్ గా. అది కూడా అమ్మాయి కదరా తీసుకెళ్ళింది వీడి టాలెంట్ చూసి. అది కూడా చెయ్యనంటే తిట్టిన తర్వాత కదా వీడు వచ్చి చేస్తాడు. అన్నా ఈ ఉద్యోగానికి ముందు వాళ్ళ నాన్న వాడిని కొడతాడు కదా, భలే కొడుతుంది అన్నా అది. ఎందుకు నేను కొట్టింది గుర్తొచ్చిందా? అన్నా అసలు ఆ సీను ఎన్ని కోట్ల మందికి కనెక్ట్ అయిందో మీకు తెలుసా అన్న? అంటే బాగా కనెక్ట్ అయినట్టున్నారు భయ్యా. విపరీతంగా కనెక్ట్ అయ్యారన్న. అన్న వచ్చి భోజనం దగ్గర కూర్చుంటారు. కూర్చున్న తర్వాత రిజల్ట్ వచ్చిందని వాళ్ళ డాడీ అడుగుతాడు. పైకి తలెత్తడు, పోయిందని నీకు తెలుసు కదా, కిందకేముంటది. ఎన్ని పోయినాయి అంటాడు. 4 పోయినాయి అంటాడు. ప్లేట్ ఇసిరేసి వాళ్ళ డాడీ అని కొట్టుకుంటాడన్నా. అన్నా ఈ క్యారెక్టర్ కి ఎన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారో తల్లిదండ్రులు కూడా అంతే కనెక్ట్ అయిందన్న ఇలా సీన్. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లుంటది ఏంటనేసి చాలా బాగా చూపించారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నీవెన్ని సబ్జెక్ట్స్ పోయినాయి? ఎన్ని పోయినాయి అంటారేంటన్నా? ఆ పోవడం పక్కన పెట్టండి అన్న.
జీవితమే పోయి ఇక్కడ కూర్చున్నానన్న. అమ్మాయి వదిలేసిందన్న, అంతకన్నా వదిలేయటం ఇంకేమైనా ఉంటుందా అన్న? రే అమ్మాయి పోయిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలిరా ఈ కాలంలో. అంతే అంటారా గురువు గారు? మీరు ఏదంటే అదే గురువు గారు. అమ్మాయిని తీసి పక్కన పెట్టు. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఎప్పుడు రావచ్చు అంటో సినిమా? సెకండ్ పార్ట్ ఏమండే దసరాకు వస్తే బాగుంటుందండి. దసరాక ఏమో ఇలా స్పీడ్ చూస్తుంటే ఈ సమ్మర్ హాలిడేస్కి వచ్చేటట్టు ఉన్నారు వీళ్ళు. అవన్నీ వచ్చేస్తాయండి. ఏమండే ఇంకోటి, ఇందులో హీరోయిన్ ఉంటుంది కదా, హీరోయిన్ పక్కన ఒకడు ఉంటాడు తెల్లగా పొడుగ్గా, ఆడు హీరోయిన్ని కొట్టిచ్చేస్తారు కదా మనుషుల్ని పెట్టి. అయితే ఆ సీను కన్వర్జేషన్ ఉంటుంది గురువు గారు, బా నెక్స్ట్ లెవెల్ అండి. ఆడు పాపం వర్షంలో తడుచుకుంటా వచ్చి అమ్మాయి పక్కన నిల్చుంటాడు. నా దగ్గర నిల్చోడానికి కూడా నీకు సిగ్గుగా ఉంది కదా అని అంటాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ వస్తుంది. అన్న ఆ సీన్కి మాత్రం నేను బాగా కనెక్ట్ అయ్యానన్న. బా అన్న లైట్ ఆఫ్ చేస్తే ఎవరైనా ఐశ్వర్రాయ్ అని అంటాడన్నా. అంత బాగా కనెక్ట్ అయిందా నీకు? ఎందుకో ఏదో ఒక చిన్న విషయం చెప్పు, నువ్వు దేనికి కనెక్ట్ అయ్యావు? రే లవ్ మిస్ అని అంటున్నావు, మళ్ళీ సినిమాలో లవ్ స్టోరీ అనే తీసుకొస్తున్నావు. సరే ఇప్పుడు లవ్ ఏంటంటే వాడు ఏమంటాడు ఇందులో, లైట్ బంద్ చేస్తే అందరూ ఐశ్వర్రాయలే. మరప్పుడు వీడు ఈమెనే ఎందుకు కోరుకున్నాడు? ఇంకెవరితో అయినా ఉండొచ్చుగా. అలా మేము ఒప్పుకోమండి, వీళ్ళిద్దరు కలవడమే కావాలి మాకు. ఎందుకో చెప్పాలా? ఎందుకో చెప్. ఇప్పుడు మనోడు బేవర్స్ అండి, ఈ అమ్మాయి హై క్లాస్ అండి. పాపం వీళ్ళు టైం బాగాలేక డబ్బులు పోయి ఆస్తులు పోయి ఈ స్ట్రీట్లోకి వస్తారండి. మనోడు ఈ స్ట్రీట్లోనే ఉంటాడు. చూసుకోవాలి కదా. చూస్తుంటే ఏం తెలియాలి? అవునన్నా, ఆ అమ్మాయి చూస్తే పెద్దింటి అమ్మాయి మనకి సెట్ అవుతుందా లేదా ఏంటి అని మన బతికేంటనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదన్నా. నువ్వు చేసుకుంటావారా? లవ్ లో క్యాల్కులేషన్ ఎక్కడ ఉంటుందిరా? క్యాల్కులేషన్ ఉంటే అది బిజినెస్ అయింది, లవ్ ఎక్కడైంది? ఏం పాయింట్ చెప్పారు గురువు గారు. అంతే. అందుకే కదా అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, డబ్బులు లేకే కదా. అంతే. ఇంకెవడో తగులుంటాడు, తప్పని వెళ్ళిపోయింది. అది కాదు, 7/G మూవీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీళ్ళిద్దరు కలిసింది ఎక్కడో చెప్పు. ఫస్ట్ అంతా చిరాగ్గా ఉంది, అంటే చూస్తేనే అసహ్యం, అంటే వాడు చూపెంత చండాలంగా ఉంది అంత కాదు. ఫస్ట్ అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు గెలిచారు, ఎలా కనెక్ట్ అయ్యారు? గురుగారు వీళ్ళు ఎక్కడ కలుస్తారో మీకు చెప్పాలంతే కదా. ఇప్పుడు మనం ఏ కార్యం చేయాలన్నా కానీ పెద్దోళ్ళు బ్రహ్మ ముహూర్తాన్ని చేయాలన్నారా? 4 o'clock. వీళ్ళు ఒక గంట తర్వాత 5 o'clock కలుస్తారండి డాబా మీద. గురువు గారు అవునరా, లేచి కలుస్తారు. వాళ్ళు ఇది కలిసారంటే దాని ముందు ఎక్కడో కలిసి ప్లాన్ చేసుకుని కదరా ఇక్కడ కలవాలి. అంటే ముందు ఎక్కడో కలిసి ఉండాలి కదా. సో ఆ కనెక్షన్ ఏది? అదే అన్న, ఆ అమ్మాయికి ఎగ్జామ్స్ ఉంటుంది, ఈ రోజు తీసుకెళ్తాడు తీసుకొస్తాడు. బస్ అన్నా. బస్ ఏంటి? రే నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లా. వాళ్ళు అమ్మాయిని వదిలేసి వెళ్తారు కదరా, ఈమెకి ఎగ్జామ్స్ ఉన్నాయని. సో ఈమె వీళ్ళ ఇంట్లోకి వస్తుందా తినడానికి? అవును. వాడు సిగ్గు లేకుండా ఆమ్లెట్ కోసం వెయిట్ చేస్తాడా? అన్న వాడి ప్లేట్లు అన్నీ వేసుకొని ఆమ్లెట్ ఇలా తింటాడన్నా, సిగ్గు లేకుండా చేస్తాడన్న వాడు. అక్కడ కదా అమ్మాయి ఫస్ట్ నవ్వడం మొదలు పెడుతుంది. గురువు గారు దానికన్నా ముందు కూడా నవ్వుతుందండి. ఎప్పుడు? అదే అండి, నీ పేటకు నేనే మేస్త్రి జించి చక్కన్ జించి చక్కన్. ఆ నవ్వడము ఏడిపియడం రా. అసలు వీళ్ళ ఇంటికి వచ్చినాకనే కదా వాడు వెళ్ళి కాఫీ అంటాడు, టీ అంటాడు, వాళ్ళ మమ్మీ అడిగింది అన్నట్టు. అక్కడే కదరా వాడు ఆ అమ్మాయి ఎగ్జామ్కి రెడీ అవ్వగానే ఆ అమ్మాయి ఫస్ట్ నవ్వి పడిపోయేది. దాని తర్వాతే కదా వీడిని జాబ్ అంటది, చదువు రాదంటది, ఇటు తీసుకెళ్తుంది, అటు తీసుకెళ్తుంది. అదొకటే నాకు నచ్చలేదండి. నీకు చదువు రాదు, ఎందుకు నీకు రాదా?
అది ఇంపార్టెంట్. అసలు ఎట్లా జాబ్ చేస్తావా నువ్వు? ఇప్పుడు నా టాపిక్ ఎందుకు అన్న, తర్వాత మాడుకోం. అందుకేనా మీ బాస్ నాకు ఫోన్ చేసి నేను తిడుతూ ఉంటాడు. దండం పెడతా మెల్లిగా అన్న, ఇంకే వచ్చేస్తాను. ఇవన్నీ కాదు గురుగారు. అన్న ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక దగ్గర కనెక్ట్ అవుతారండి, ఒక దగ్గర కనెక్ట్ అవుతారండి, చచ్చిపోవడం ఏంటండి? అదేదో యాక్సిడెంట్ అయితరా? యాక్సిడెంట్? అవునండి. ఉద్దేశం తర్వాత దాని మీద నుంచి మళ్ళీ ఇంకోటి ఎక్కేద్ది అన్న. అదంతా బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయింది అన్న అందరికి. అదంతా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి కారణం ఇంకోళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఫస్ట్ నుంచి ఎంత మంచి మంచి సాంగ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అసలు ఫస్ట్ సాంగ్ ఏంటి? ఈ వయసుకి వచ్చాం టిక్ టిక్ టిక్. ఈ వయసుకు వచ్చాం కాదు, మేం వయసుకు వచ్చామని. ఇది మేం వయసుకు వచ్చాము. 20 ఏళ్ళు. సరే, బ్రేకప్ తర్వాత సాంగ్ ఏంటి? ఆ టైంలో బాయ్స్ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్ని. సరే, ఇప్పుడు నీ బ్రేకప్ తర్వాత ఏ సాంగ్ వస్తుంది? తర్వాత చనిపోయినాక ఇంకో మ్యూజిక్. అన్నా అదే మ్యూజిక్ అన్నా, భలే కొట్టాడన్నా. సో బేసిక్ గా సినిమా మొత్తం మ్యూజిక్ తో ఆడిచ్చేసాడు. నీకోటి చెప్పనా, సేమ్ మ్యూజిక్ డైరెక్టరే పార్ట్ 2 కూడా ఉన్నారు, యువన్ శంకర్ రాజా. సో మ్యూజిక్ అంటే సెకండ్ పార్ట్ లో ఇంకా. అవునా? పీక్స్. సో కాంబినేషన్ లో సేమ్ డైరెక్టర్, సేమ్ ప్రొడ్యూసర్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ హీరో, కానీ హీరోయిన్ మార్చేశారు. ఫస్ట్ లో చనిపోయింది కదా. హీరోయిన్ అంటే నేను ఇంకా అదే అనుకున్నాను. తను ఎట్లా పెడతారా? అంటే చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకాలు ఉంటాయి కదండి. ఇప్పుడే అన్నావు కదరా జ్ఞాపకాలని. తను ఉంది అని ఊహించుకొని మాట్లాడాడు, అట్లానే తను పెట్టలేరు కదా. బాబే, జ్ఞాపకాలు అంటే గుర్తొచ్చింది. లాస్ట్ లో ఏంటన్నా, వాడు అక్కడే కూర్చొని పూలు పట్టుకొని మాట్లాడుకుంటాడు. అన్న నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది క్లైమాక్స్ అన్న. బా, ఏమి ఎమోషనల్ గా కనెక్ట్ అయిందన్న. నువ్వు అట్లా అయిపోకే. నేను అలాగ అయిపోను. నాదంతా వచ్చాం, వచ్చాం. నువ్వు ఇట్లానే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇది ఒకసారి లేచి ఇక్కడికి వచ్చి డాన్స్ చేయవా? ఇంకో స్టెప్ ఉంటది కదా, ఇలా ఉంటది. ఇప్పుడు నీది బ్రేకప్ కదా? అవును, బ్రేకప్ అండి. కన్నడ భాషలే కదా కరెక్ట్ సాంగ్? కరెక్ట్ సాంగ్. పక్కా పక్కా. అలా డాన్స్ చేసుకుంటే నువ్వు వెళ్ళిపో. స్టెప్. నాకేమీ రాదు, నన్ను వదిలేయండి, నాకెవరు వద్దు, పండి. మీకు ఇంకా మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.